మహిమపరచుటకు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాలు అన్నమాట. వీటి అంతా మనం కంపల్సరీగా పాల్గొనాలన్నమాట. ఈ ఫెలోషిప్ అంతా కంపల్సరీగా మనము 10వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసుకుంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకరు పురుకొల్పాలను. ఏం చెప్తారు అక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో? సమాజముగా కూడటం అనక మనందరూ కూడా సమాజంగా కూడుకుంటున్నాం కదా, వేరే ప్రాంతాల్లో సమాజంగా కూడుకుంటే మానద్దు అంటున్నాం అన్నమాట. అంటే వీటి అంతా ఏది కూడా మనము మానకూడదు. ఆదివారం మానకూడదు, కాలేజ్ మానకూడదు, సంఘాల ప్రతి కార్యక్రమంలో కూడా మనము మానకుండా ఆ సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ఎందుకు మనం అంటే కొన్ని చెప్పుకున్నాం, మనం బలపడడానికి, మనం అభివృద్ధి పొందడానికి, దేవుళ్ళ మనము ఎరగడానికి ఉన్నమాట. కాబట్టి సమాజం కూడా మనకి మానుకోకూడదు, మనం మానకూడదు, మనం తెలిసిన వాళ్ళు కూడా మానకూడదు చూసుకోవాలి. ఈరోజు ఆదివారం దగ్గర సరదాగా దేవుతులుగా మనకు పరిచయం ఉంటే ఫోన్ చేసి ఏంటి సంగతి ఏంటి, ఎన్ని గంటలకు వస్తావు, దేవుడు వచ్చేస్తావా, ఏం చేద్దాం, దేవుడు భయపడాలి, సిద్ధపడుకోవాలి. ఒకవేళ రాని పక్షంలో ఉన్నప్పుడు అన్ని ఆరాధన అయినట్టే మనం ఫోన్ చేసి మా ఎందుకు రాలేదు, ఈరోజు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే ఏంటి నీ సమస్య ఏమంతా, నాకు ఫోన్ చేయాల్సింది కదా, నేను సీకే చెప్తే సాయం చేస్తాను కదా అని మనం ఆ ఊరితో మనకు రాసింది కదా, మనకి ఒకరినొకరు ఏం చేయాలట హెచ్చరిస్తున్నాం అన్నమాట. ఆదివారం కంపల్సరీ రావాలి, ఎంత ప్రాబ్లం అయినా సరే ఆదివారం మనము ఆరాధనకి పాల్గొనాలి అనేసి కంపల్సరీగా మనం అక్కడ మనము హెచ్చరించాలి. మనం పాల్గొంటూ పక్క వారిని మనం ప్రోత్సహించాలా, హెచ్చరిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనము అక్కడ గమనిస్తున్నాం అన్నమాట. అలాగే అపోస్తలుల 2వ అధ్యాయం 40వ వచనంలో చూసుకుంటే, అప్పట్లోని ఆదిమ క్రైస్తవులంతా ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా కూడుకోవాలి. ఇప్పుడు మనకు ఆ భాగ్యం లేదు కంటే మనం ఏర్పాటు చేసుకోవట్లేదు. కానీ అప్పట్లోనే 2వ అధ్యాయం 46వ వచనంలో, మరియు వారేక మనుషులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటి ఒక్కరొచ్చు దేవుడు సృష్టించు ప్రజలందరి వలన దయ పొందిన వారైంది. అప్పట్లో ప్రతిరోజు కూడుకునేవారు అన్నమాట. ఇప్పట్లో ప్రతిరోజు కూడుకోవచ్చా, కూడుకోగలమంటే కూడుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఆ స్థితి లేదు, అంతే కదా, మనకు ఆ స్థితి లేదు, మనకు ఆలోచన లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రతిరోజు కూడుకోవాలంటే ఎక్కడికి రావాలి, 50 గంటల చర్చ్ బిల్డింగ్ లో పెట్టుకోవచ్చు, లేదు పెట్టుకోవచ్చు, ప్రతిరోజు పెట్టుకోవచ్చు. కానీ దానికి మనం అలవాటు పడలేదు. అప్పట్లో ప్రతి జనం కూడా కూడుకునేవారు. ఏంటి, దేవుని మహిమపరచుకోవాలి. ప్రతిరోజు అదే పని. ఎందుకంటే అంతగా వాక్యం పనిచేసింది మాట. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద జీవించే జీవితం కొన్ని దినాలే. మనం నిత్యం జీవించాలంటే పరలోక రాజ్యంలో ఉండాలి. మన పరలోక రాజ్యంలో ఉండాలంటే దేవుడిని ఇక్కడ మనము ఖచ్చితంగా మన యొక్క మనస్ఫూర్తిగా మనం మహిమపరచాలి. ఆయన చెప్పిన విధంగా మనము కంపల్సరీ చేయాలి. వాళ్ళు తప్పుకోకుండా ఉండడానికి ఏం చేశారు, ప్రతిరోజు కూడా ఆ యొక్క సమాజంలో, ఎందుకంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది, దేవుళ్ళు ఉంటాం, అక్కడ దేవుడి పాటలతో మహిమపరుస్తాం, దేవుళ్ళు ఉంటాం, అక్కడ బోధ జరుగుతుంది, వాక్యం జరుగుతుంది, వాక్యం వింటాం, వాక్యం వింటున్నారు, మనకి విశ్వాసం జరుగుతుంది దేవుడి మీద. ఇలా చేయాలా, చేస్తే దేవుడికి ఇష్టపడదు, ఇలా చేస్తే పర్వతానికి వెళ్తామా అని బోధ చేస్తున్నప్పుడు బోధ ఉంటుంది. ఎక్కువ కూర్చోవడం వల్ల అక్కడ చూస్తున్నాం కదా, ఏక మనసులై దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుడు చెప్పినట్టుగా వినాలి, ప్రతిరోజు మేము కూడుకోవాలి, కూడుకోవడం మానుకోకూడదు. ఇలా ఉంటే మేము పరలోక రాజ్యానికి దేవుడితో నిత్యం ఉంటాము. ఈ భూమి మీద కొన్ని దినాలే, కొన్ని సంవత్సరాలే మనకి ఇచ్చిన జీవితం. కానీ మనము నిత్యం ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా ఉండాలి. అప్పటి వాక్యం వాళ్ళు పనిచేసి ప్రతిరోజు కూడా దేవుని మహిమ, ప్రార్థన ఎందును, పాటలు ఎందును, బోధ ఎందును మరి ఎడతేక విసుక్కోలేదు, ఒకరి మీద ఏం చెప్పుకోలేదు, దేవుని పని అంటే ముందుకు పరిగెట్టుకొని వచ్చేలా ఎడతేక చేశారు. ఇప్పట్లో మనం చేసుకోలేకపోతున్నాం. చేసుకునే మనతో మనం ఇచ్చేయనుకోండి, ఏం చేస్తాం, ప్రార్థన మీ కుటుంబం ప్రార్థన చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ సంఘంలో కలిసిన కుటుంబం
ప్రవర్తించాలి. అలా ప్రవర్తించాలంటే ఏం చేసుకోవాలి? ఎక్కువగా ఈ కార్యక్రమంలో సహవాసం ఉన్నందుకు మనము పాల్గొనాలి. ఇలా పాల్గొంటే ఏం చేస్తే వైకుంగా నువ్వు ప్రార్థన చేసుకో. లేచినట్టే రాత్రి దేవుడు కష్టపడి లేచినట్టే మనం పడక మీద ప్రార్థన చేసుకొని దేవుడి జ్ఞాపకం చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పడక మీద ప్రార్థన చేసుకుంటారు. మాట్లాడుతూ ఎవరితో మాట్లాడు, ఫస్ట్ ప్రార్థన చేసుకొని దేవుడితో మాట్లాడతారు. అది ఒక విశ్వాసం పెరిగిపోతారు. ఎవరితో ముందు మాట్లాడకూడదు, దేవుడితో మనం ముందుగా మాట్లాడాలి. అలాగే మొట్టమొదటి ఏమి ఫోన్ ఏమి చూడరు. మొట్టమొదటి కొంతమంది బైబిల్ తీసుకొని వాక్యం చదివించుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే విశ్వాసం దేవుని యొక్క భయం, ఆ భక్తి. ఒకళ్ళు నేను తప్పుగా ప్రవర్తిస్తే దేవుని యొక్క విశ్వాసంగా ఉండకపోతే చెప్పిన ఏమంటే కొంతమంది ఉదయం లేచినట్టే దేవుని పాటలతో సృష్టిస్తుంటారు. ఆయన పుట్టకేదంటే రాత్రి పడుకుంటే అనేక మంది చనిపోతున్నారు. రాత్రి అనేక మంది ఈ భూమి విడిచి వెళ్ళిపోతున్నారు. అంతకంటే మనం దేవుడు మనకు కాశీగా పడ్డాడు. ఉదయకాలం మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనేక సార్లు మనకి రోడ్ల మీద అనేక విషయాలు కనిపిస్తుంటాయి, చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. బట్ అనేక విషయం దేవుడు కాపాడు కదా. రాత్రి ఎంత కాపాడు రాత్రికాలం మనకి మంచి అంతనే కలుగు చేస్తున్నాడు. రాత్రి అంతా మరి భయంకరమైన రాత్రి ఉంటే మనల్ని ఉదయాన్నే మళ్ళీ తిరిగి మనకి అంతగా చేస్తున్న దేవుడికి మనకి కొన్ని విషయాల్లో దేవుడు మనం అర్పించలేకపోతున్నాం. ఆ దగ్గర సరిగ్గా మనం రాలేకపోతున్నాం. దేవుడి యొక్క ప్రైజ్లో మనం పాల్గొనకపోతున్నాం. దేవుడి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొనకపోతున్నాం. ఆ కార్యక్రమంలో మనం చేయాల్సిన పనిని మనం చేయలేకపోతున్నాం. వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే, మనం వెళ్ళి చూసుకున్నాము. మనం కుటుంబంగా మనమైతే ఏమనుకుంటున్నాం? కుటుంబంలో కార్యక్రమం ఉన్నప్పుడు నా పని అయితే నువ్వు జరిగి ఒప్పుకుంటాం కదా. దాని భర్త కానీ భార్య కానీ అన్నదమ్ములు కానీ ఏం కానీ ఈరోజు కార్యక్రమం ఉంది, ఏంటి ఈరోజు ఏమైనా భోజనానికి ఏర్పాటు చేసుకున్నారా, లేకపోతే ఫంక్షనాలు ఏర్పాటు చేసుకున్నారా, ఇంటి దగ్గర చేసుకుంటారా, కుర్చీలు కొత్త కూడా సామాగ్రి అంతా ఏర్పాటు చేసుకున్నారా, నా అవసరం ఏమైనా ఉందా, షాపింగ్ చేసుకున్నారా, ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. అదేవిధంగా సంఘంలో కార్యక్రమం వచ్చినప్పుడు కూడా అందరూ కూడా మాట్లాడుకోవాలి. ఏదో సువార్తలు ఒకటి చెప్పిస్తారు, గౌరవం ఒకటి చెప్పిస్తారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారంటే అది కుటుంబం అవుతుందా? కాబట్టి కుటుంబం అన్నది, సంఘం అన్నది మనకి అంత ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో మనం పాల్గొనాలి. కుటుంబం ఎలాగే కాబట్టి అక్కడ ఎడత యొక్క వాళ్ళు ఏం చేస్తారంటే కూడుకోవడం అన్నది తెలుగుదా. ఇది ఎందువల్లంటే ఏక మనసు దేని విషయంలో, దేవుని పనిలో, దేవుని మహిమ పరిస్థితిలో, సంఘం విషయంలో అందరూ కూడా నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో మీరు కూడా అలాగే ఆలోచించారు. ఎలాగైతే అనుకుంటున్నాం. ఎందుకని ఇక్కడికి వస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, పాట పాడుతున్నాం, అందరూ పాట పాడుతున్నాం లేదా, అందరూ ఒకే పాట, ఏ పాట వచ్చి అందరూ కూడా ఆ పాటని ఏక మనసుతో పాడుతున్నాం. ఎవరికి దేవుని మహిమ పరిస్థితి మనుషులు. అలాగే బోధ వింటున్నాం, అందరూ కూడా ఆ బోధని చక్కగా వింటున్నాం. దేని విషయంలో దేవుని యొక్క దేవుని విషయంలో మనం ప్రతి దేంట్లో దేవుని విషయంలో మనం ఉంటాం. కాబట్టి దేవుడు మనకి ఏదైతే అవకాశాలు ఇస్తున్న అవకాశాలు మనము కంపల్సరీగా మన యొక్క దానిని మనం ప్రయత్నించాలన్నమాట. ఫిలిప్పీ పత్రిక 4:2 చూసుకుంటే, ఫిలిప్పీ పత్రిక 4:2 చూసుకుంటే అక్కడ కూడా ప్రభువునందు ఏక మనసు గలవారైనని యువతునియను సుంటెకను బతిమాలపరుస్తున్నారు అన్నమాట. ఏం చేస్తారు? బతిమాలుతున్నారు. ఒక సువార్తలుగా పనిచేసేవారు కానీ వాక్యం చెప్పేవారు ఏం చేస్తుంటారు? బాగు చేసినప్పుడు మనం పరిశుద్ధంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, లేదా చక్కగా ఇక దేవుని కార్యక్రమం సమాసంలో మీరు అందరూ కూడా పాల్గొనండి అనేసి ఏం చేస్తారు? ప్రతిసారి వాళ్ళు చెప్తూనే ఉంటారు, రండి రండి రండి. ఏం చేస్తారు? బతిమాలుతున్నారే కదా, ఎక్కడైనా బతిమాలుకుంటారు అన్నమాట. మీరు అందరూ కూడా ఏం చేయమంటారు? ఏక మనసులో ఉండండి. సంఘ విషయంలో, సంఘ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏక మనసులో ఉండండి. ఎందుకంటే ఒకరు చేసే పని కాదు, ఇది ఒకరు చేస్తే అయిపోయే పని కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము పాల్గొనాలి. దేవుడు దేని విషయం పాల్గొనమంటారంటే అక్కడ మనం చెప్తున్నాడు, ప్రభువునందు నా కొరకు రమ్మంటున్నారా, చెప్పేవారు కూడా రమ్మంటున్నారా, అది పక్కలతో రమ్మంటున్నారా, ఎవరి కోసం రమ్మంటున్నారు? ప్రభు కొరకు, దేవుడి కొరకు రమ్మంటున్నారు. అలాగే ఈ అభివృద్ధి కొరకు రమ్మంటున్నారు, దేవుడి సహవాసం కోసం రమ్మంటున్నారు. కాబట్టి సహవాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమాల్లో కంపల్సరీగా అన్నది ప్రతి విషయంలో, దేవుడి పని ప్రతి విషయంలో కూడా మనం పాల్గొనడానికి మనకి ఎన్ని పనులు ఉన్నా సరే కంపల్సరీగా పాల్గొనడానికి మనము పని వేయాలన్నమాట. కాబట్టి మనము అది చెయ్యాలి. అంటే ప్రతి విషయంలో మీకు సహవాసం వచ్చిన 2 విషయంలో మనం పరిచర్య, ఇప్పుడు 2 విషయాలు మనం చెప్పుకున్నాం.
పని చెయ్యాలి. పని చెయ్యాలి పని చెయ్యాలంటే మనకి ఎక్కడ రావాలి? మీరు సహవాసానికి వస్తే, మీరు దేవుడు ప్రతిసారి పాల్గొంటే మీరు పని చేయాలి. పని అనేది ఉంటుంది. మీరు రాని పక్షులు ఏముంటుంది? ఉంటుంది పని ఉంటుందా? పని ఉండదు. కాబట్టి పరిచర్య సహవాసంలో నుండి మనకి పరిచర్య అన్నది చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాలు చెప్పుకున్నాం. చర్చి బిల్లు క్లీన్ చేసుకోవడం కానీ, సంఘానికలు ఉన్నప్పుడు ఆర్థికంగా కానీ, లేకపోతే భౌతికంగా ఏం చేయగలం రేపు అనేసి మనం పరిచర్యలోనే పాల్గొనాలంటే పరిచర్య ప్రతిదీ కూడా మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. అది 3వ వచనం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడేవారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి. ఈ సహవాసంలోకి వచ్చిన పేర్లు కానీ, ఈ సహవాసంలోకి వచ్చిన తర్వాత ఏం కావాలంటే అక్కడ సహకారులు కావాలి. పరిచయంలో ఎవరు కావాలి? సహకారులు కావాలి. ఇక్కడ 30 మంది వస్తారు. 30 కుర్చీలు ఒకలే పట్టుకొచ్చుకెళ్ళరా? ఎంతమంది ఉండాలి? ఒక 3 మంది కుర్చీలు తెచ్చుకొని సర్దుకొని నీట్గా తెచ్చుకోవాలి. సహకారం కావాలి కంపల్సరీగా. భర్తకి భార్య సహకారే కదా, వాక్యం చెప్తుంది కదా, సహకారేనా? మరి భర్తకి కావాల్సిన భౌతికమైన ఆహారం కానీ ప్రతి విషయంలో కూడా సహకరిస్తుంది కదా. అలాగే సంఘంలోని మనకి ఏవైతే పనులు ఉన్నాయో సువార్తకు చెప్పినప్పుడు మన సంఘంలో ఆ పనులతో కూడా మనం కూడా సహకారంగా ఉండాలి కదా. భర్త ఏదో తెచ్చాడు, బియ్యం బస్ వేసి పనిచేయనుకోండి, భార్య అవి వండకపోతే ఏటవుతుంది అక్కడ భర్తకి మోసపడదు. అలాగే సంఘంలో కూడా ఏదో కార్యక్రమం ఉన్నప్పుడు సువార్తకు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? సహకరించకపోతే ఆ పని జరుగుతుంది, బాగా జరుగుతుంది. కాకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఎంత బాగుంటుంది ఇరవై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే దేవుని పనులు నిర్ణయించుకున్నారు. వాళ్ళు నిర్ణయించుకుని ఏదో చేసుకుంటారు, ఎలాగ చేస్తారు. కానీ ఈ సహకారం లేకపోతే అనుకోండి, అలా ఒక మాట చెప్పారు విన్నారా? 3వ వచనంలో చివరి లైన్లో జీవ గ్రంథమందు ఏంటంటే కదా, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే దేవుళ్ళు చక్కగా సహవాసంలో కూడుకొని ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు ఏంటంటే జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడుతుంది. ఆ భాగ్యం మనకు కావాలి లేదా? ఆ భాగ్యం కావాలి, మనం ఏం చేయాలా? సహకరించాలి. భర్తకి భార్యలకు సహకరిస్తారో, భార్యకి భర్తలకు సహకరిస్తారో, తల్లిదండ్రులకు పిల్లలకు సహకరిస్తారో, పిల్లలు తల్లిదండ్రులకు సహకరిస్తారో, వృద్ధులకి పిల్లలకు సహకరిస్తారో, అది సంఘంలో కూడా ప్రతి విషయంలో కూడా సహకారం అనేది కంపల్సరీ ఉండాలి. చిన్నప్పుడు ఒక కథ చెప్పుకుంటాం, విని ఉంటారు. ఒక తండ్రికి 5 కుమారులు. తండ్రి చనిపోయినప్పుడు ఈ కుమారులు అలకుల్లాగా ఒక ఐక్యత లేకుండా, ఒక ఏకమనసు లేకుండా చాలా ఉంటారు. తండ్రి అది గమనించి పెద్ద కుమారులు పిలుస్తుంది అన్నమాట. కుమారులందరికీ పిల్లలంటే నాకు 5 కుమారులు ఉన్నాక 4 కుమారులు 5 కుమారులు అనుకుంటాం, 4 అనుకున్నా, 5 కూడా 5 అనుకున్నాం. 5 కుమారులు పిల్లలు ఉంటే మంచం మీద ఉండి 5 కుమారులు ఉంటే ఒక్కొక్కరు ఒక కరపులు తీసుకుని అంటారు. ఒక్కొక్కరు ఒక కరపుల్లా తీసుకుని అంటారు. ఏం చేస్తారు? మీరు చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే 5 కరపంలు ఒక్కొక్కరు వినండి అంటారు. వినగలుగుతారా? ఎందుకని? ఆ బలం సరిపోదు. బలం కావాలంటే ఏం చేయాలా? పంచుకోవాలి పనిని. ఆ పని జరగాలనుకోండి, ఆ కర్రలు ఎరగాలనుకోండి, ఏం చేయాలా? పంచుకోవాలి. పని జరగాలనుకోండి సహకారం కావాలి కంపల్సరీగా. సహకారం లేకుండా పని జరగదు. కుటుంబంలో కూడా ఏదైనా పని జరగాలంటే కంపల్సరీ కుటుంబ సహకారం కావాలి. సంఘంలో కూడా ఏదైనా పని కావాలంటే కంపల్సరీగా సంఘంలో ఉన్న సభ్యులు విశ్వాసం యొక్క సహకారం కంపల్సరీగా కావాలి. ఆ సహకారం ఎవరి కోసం? ఇక్కడ చెప్పేవారు ఒక సువార్త కాదు, మీకోసము మనం ఎవరి కోసం చేస్తాం? దేవుని కోసం. అలా చేస్తే ఈ సమాసంలో ఆ పరిచయం చేస్తే మన యొక్క పేర్లు ఏమంటే జీవగ్రంథంలో రాయబడుతుంది. అది మనం నోట్ చేసుకోవాలి. ఈ చెప్పిన దేశం చేయకుంటే మనకి ఈ భాగ్యం ఉంది. కాబట్టి అది కంపల్సరీగా మనము గమనించాల్సి వస్తుంది. కాబట్టి 2వ పాయింట్గా మనం చూసుకుంటే ఒకటో సహవాసంతో ఉండాలి. ఆ సహవాసంతో పాటు మనము పరిచయం అనేది మనము చేసుకోవాలన్నమాట. మరి ఇవన్నీ జరగాలంటే మనకి 3వది మనకి ఏం కావాలా?
ఈ సహవాసం జరగాలన్నా, పరిచర్య జరగాలన్నా ఏం చేయాలా? ఇచ్చుట అన్నది ఇచ్చుట, పని జరగాలి. సహవాసం కూడాలంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం సహవాసం కావాలంటే మన యొక్క సమయాన్ని ఏం చేస్తాం? ఏంటి ఇస్తున్నాం? మనం ఇక్కడ సమయం ఇస్తున్నాం లేదా? ఈ టైంలో మీకు వేరే వేరే పనులు ఉండొచ్చు, కానీ దేవుని విషయం ఆదివారం కూడుకుంటూ మనం ఏం చేస్తున్నాం? మనకి సంఘం ఏర్పాటు చేసిన సమయము 10:30 నుండి 10:30 వరకు. ఆ సమయాన్ని దేవునికి మనం ఇస్తున్నాం లేదు సంఘానికి. అదేవిధంగా రెండు మనం చూసుకుంటే కొంచెం చూసుకుందాం. రోమపత్రిక 16:3 రోమపత్రిక 16:3 క్రీస్తు యేసునందు నా జతపై వారైన ప్రిస్కిలకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇప్పుడు మన వందనాలు ఎవరు చెప్తాం? హాయ్ బాగా పలకరిస్తాం. చక్కగా మనతో ఉన్నవారిని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతుంది చక్కగా ఉన్నవారిని మనం ఏం చేస్తాం? కంపల్సరీగా పలకరిస్తాము. వాళ్ళ గురించి మనం ఏదైనా మంచి చేస్తే వాళ్ళ గురించి కంపల్సరీగా ఇంకో దగ్గర చెప్తాం, వాళ్ళ పేర్లు ఇస్తాం, వాళ్ళ వ్యక్తులు సాయం చేసిన. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నా జత పనివారైనా నా సహకారులు. జత పనివారు అంటే ఎవరు? సహకారం చేశారు. నా జత పనివారైనా అప్పులకు ప్రిస్కులకు వందనాలు చెప్పండి అనేసి ఆయన లెటర్ రాస్తున్నప్పుడు వాళ్ళకి సేపు గుర్తించుకున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంతగా సహకరించారు. పౌలు గారికి కానీ తన ఇంట్లో సంఘాలకు కానీ అంతగా సహకరించారు అన్నమాట. నా జత పనివారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇచ్చట్లో సమయాన్ని ఇస్తున్నాము. అలాగే మన యొక్క ఒకవేళ పని చేస్తే కుర్చీల మోయింట్లో కానీ ఇల్లు తురుకులో కానీ ఆ కార్యక్రమంలో ఏమైనా మోయింట్లో కానీ ప్రతి విషయంలో మనం ఏం చేస్తామంటే పని అంటే మనకి ఇక్కడ మన శక్తిని ఇస్తున్నాం అన్నమాట. శక్తిని, మన బలాన్ని అక్కడ వినియోగిస్తున్నాం. కుర్చీలు మోయాలి, బలం ఉండాలి వద్దా? పుడవాలి, బలం ఉండాలి లేదా? ప్రతిదీ మోయాలి, బలం ఉండాలి వద్దా? ఇచ్చిన వారు ఏం చేస్తున్నాం? సమయాన్ని ఇస్తున్నాం. అలాగే మన యొక్క శక్తిని, బలాన్ని ఇక్కడ ఖర్చు పెడుతున్నాం. మనం చెత్త పని చేస్తున్నాం అన్నమాట. పని అనేది కంపల్సరీగా మనము ఇవ్వాలి. ఖాళీగా మనం కూర్చుంటే మనం పని చేసినట్ల కాబట్టి మన చెత్త పని వారంటే ఎంత పని చేశారో, సంఘాన్ని పెట్టి చేసిన ఎంత పని చేశారు. ఇంత పని ఉంటా సంఘంలో కూడా పని ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తొలుగుట్లో తద్దుట్లో అనేసి. అంటే ఏ పని ఉన్నా సరే మనం చేయాలి. ఏ పని ఉన్నా సరే మనం ఇంట్లో మనకి ఏ పని ఉంటాయో అవి ఇక్కడ ఉంటాయి. కుటుంబం కాబట్టి ఆ శుభ్రపడి చుట్టూ అన్నింటిలో కూడా మనం ప్రతి పనిలో కూడా మనము చెయ్యాలన్నమాట. ఏంటి ఇస్తాం? సమయాన్ని ఇస్తున్నాం. అలాగే మన శక్తిని మనం అక్కడ వినియోగిస్తున్నాం. అంటే చెత్త పరివారు అని పౌలు గారు ఎంతైతే కష్టపడ్డారో అప్పుల దృష్టిలో కూడా సంఘ ఏర్పాటులో కూడా అంతగా కష్టపడ్డారు. ఇంట్లో సంఘాన్ని కాబట్టి దాన్ని మనం గమనించాలన్నమాట. అదేవిధంగా 4వ వచనంలో చూసుకుంటే వారు ఏం చేశారంట? వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణం ఇచ్చుటైనను తెగించింది. ఎందుకంటే అప్పుడు రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు క్రైస్తవుల్ని బాగా హింసించి చంపడానికి ప్రయత్నించారు. అలా తెలిసినా కూడా అప్పుల ప్రిస్కుల వారు విశ్వాసంతో ఉండి ఏం చేశారంటే పౌలు గారు తను ఉంచుకొని ఒకరు వచ్చారు ఉంటారు కదా, అమ్మ పలానా ఊరు నుండి ఇలా పౌలు గారు వచ్చారట, అది క్రైస్తవుడట, మీరు చేయించుకున్నారట, మరి మర్యాదగా బయట పిలుస్తారు లేదా అంటే ఏంటంటారు? అబ్జెక్ట్స్ ఉంటారు కదా, అబ్జెక్ట్ రాయరు కదా. ఏంటంటారు? ఆయన మా వ్యక్తి, ఆయన మా కుటుంబస్తుడు, సంఘస్థుడు. సంఘం అంటే కుటుంబం. పౌలు గారు నా కుటుంబం, నా అన్న, నా అన్నయ్య, నా పలానా ఇది అనేసి చెప్పుకుంటారు. అక్కడ తన ప్రాణం పెట్టారు. మీరేమైనా అతను ఏమైనా చేయగలిగితే ముందు మమ్మల్ని ఏమైనా చేయాలి అని చేసి లోపలికి వెళ్ళాలి. రాష్ట్రం ఎంతగా వారు నా ప్రాణం కొరకు నా ప్రాణం కొరకు ఏం చేశారు? వాళ్ళు తమ ప్రాణం ఇచ్చుటైనను తెగించేది. దేని విషయమే? ఈ కుటుంబంలో ఉన్నారు, సరగా దాకా రుచి రోడ్లు కొట్టేసి లోపలికి వచ్చాడు, దగ్గర తలుపు తీశాడు, తలుపులు తీసి లోపల బయట పిల్లలు అంటే ఎంత ఒప్పుకుంటారా? డోర్లు కావసుకొని
ఎవరు డోర్లు మూసుకొని బయటికి చేసి తన బిడ్డల్ని అందరినీ కాపాడుకున్నాడు లేదా? ఎంతవరకు కాపాడుకున్నా అందరికి కాపాడుకుంటుంది. తన ప్రాణం పోయినా తన భార్య ప్రాణం కావాలి, తన బిడ్డల ప్రాణం కాపాడుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్న సంఘంలో పౌలు గారు కూడా అదే విధంగా ఈ కుటుంబం అక్కడ తీసుకుని భార్య భర్త ఇద్దరు కూడా ఏం చేశారు? తన ప్రాణం లెక్క చేయకుండా వారు అక్కడ తన ప్రాణాలు ఇవ్వడం సిద్ధపడదన్నమాట. ఎందుకని వారు ఎంత ఉన్నా సంఘమునకుడు అందరం వచ్చింది. తన ఇంట ఉన్న సంఘములకు తన ఇంట్లో సంఘం ఏర్పడింది. ఆ సంఘంలో అందరూ చెప్పమని. ఎందుకంటే పౌలు గారి యొక్క ప్రాణాన్ని వారు కూడా కాపాడాలి. కాబట్టి మనం గమనించాలన్నమాట. తెగించారు. ఏం చేయాలా? తెగించారు వాళ్ళు. అలాగే సంఘ కార్యక్రమం ముందు అంతగా మనం తెగించడానికి ఇక్కడ ఏం తెగించాలి? మనకి ఏమైనా సంఘ కార్యక్రమం ఉంది, మనకి ఏదైనా వేరే పని ఉందనుకోండి, దాన్ని తెగించి సంఘ కార్యక్రమం రావాలి. మన ఆరోగ్యం బాగలేదు, ఎవరో ఏదో బలం తెచ్చుకొని సంఘ కార్యక్రమానికి రావాలి. కాబట్టి అంతగా మనం ఆలోచించాలన్నమాట. అలాగైతే వారు తెగించారో మన సంఘంతో కూడా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో మనకి ఎటువంటి ఆటంకాలు ఉన్నా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఏ సమయం లేకపోతే కంపల్సరీగా మనం ఏంటి తెగించి ఇక్కడికి మన పనిని సమయాన్ని ఇచ్చుటకును మన యొక్క శక్తిని ఇచ్చుటకును ఇక్కడ కంపల్సరీగా రావాలన్నమాట. అదేవిధంగా 2 కొరింథీ 8:1 మనం చూసుకుంటే, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహపడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ మాసిదోనియా గురించి సంఘంలో ఇచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మధురానికి ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆశీర్వాదకి ఇస్తాము అనుకోండి, నేను అక్కడ చెప్తాను వెళ్ళి ఆశీర్వాదకి ఇస్తాము గొప్ప పరిచయం చేస్తున్నారు సహోదరులు కానీ వారు సంఘ కార్యక్రమంలోనే చాలా చక్కగా సిద్ధపరుస్తున్నారు, చాలా చక్కగా సహకరిస్తున్నారు, ప్రతి కార్యక్రమం కూడా దేవుడికి మహిమగా చేస్తున్నారు అని చెప్పాలంటే ఏం చేయాలా? ఇక్కడ జరగాల. అని అక్కడి నుంచి ఇక్కడ చెప్పాలంటే అక్కడ జరగాల. అది జరిగితే చెప్తాం. అక్కడ చెప్తారు, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహపడి ఉన్న దేవుని కృపను గురించి ఆయన చెప్పింది అక్కడ చేస్తున్నారు కాబట్టి దేవుని కృప అక్కడ ఉంది కాబట్టి జరుగుతుంది కాబట్టి ఆయన ఇక్కడ గుర్తు చేసుకోవడం జరిగింది అన్నమాట. ఆ అనుగ్రహం మనం పొందాలంటే ఏం చేయాలా? సహవాసమునందు పాల్గొనాలా, పరిచయం చేయాలా, మన యొక్క ఇచ్చుట్లో సమయాన్ని మనం ఇచ్చుట్లో మనము ముందుకి రావాలన్నమాట. అలాగే 2వ వచనం చూసుకుంటే, ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా, ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఏదైనా దేవుడి కార్యక్రమాలు రావాలంటే మనకి అనేక సమస్యలు వస్తాయి. కానీ ఎలాగైతే ఇక్కడ మాసిదోనియ వారు చూడండి పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించి వాళ్ళు సంతోషించారట శ్రమలు వస్తాయి. మరియు వారు నిరుపేదలైన వారు దాతృత్వముగా విస్తరించారు. నిరుపేదలైనా సరే వారి యొక్క ఇచ్చుట్లో ఆ దాతృత్వ ఇచ్చుట్లో ఒక విస్తరించారు. అంటే మనం ఏం చేస్తున్నాం? సమయాన్ని ఇవ్వడానికి మనం ఇబ్బంది పడిపోతాం. మన యొక్క సమయంలో కొంచెం సమయంలో కూడా మనం ఒక పరిచయం చేయడానికి, ఆ పని చేయడానికి, శక్తి ఇవ్వడానికి మనం ఇబ్బంది పడుతున్నాం కదా. ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే అంత కరువులో ఉన్న ఆ యొక్క దానికి నిరుపేదలైన మాసిదోనియ సంఘస్థులు ఏం చేశారట? అక్కడికి వారు దాతృత్వం గొప్పగా చెప్పుకుంటే జరిగిన పనిని అక్కడ ముచ్చుకు చెప్తారు అన్నమాట పౌలు గారు. ఎందుకంటే ఇచ్చుట్లో వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, సమయాన్ని దేవుడి ఇచ్చుట్లో ఉన్నారు. ఎందుకంటే కృప దేవుడి రూపాలు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు దేవుడి పని. అలాగే వారి శక్తిని వారు ఇచ్చారు. అలాగే వారి యొక్క దాతృత్వాన్ని ఇచ్చారు అన్నమాట. దాతృత్వం అంటే ఏంటి? వారి కరువు వచ్చింది, ఏం కావాలి వాళ్ళకి? ఆహారం, వారికి కావాల్సిన వస్తువులు, అవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలి వాళ్ళకి? ధనం అన్నది కంపల్సరీగా కావాలి. వాళ్ళకి ఇస్తేనే కదా సంఘం బలపడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటారు. అలాగే మనం ఇచ్చుట్లో మన దాతృత్వం కూడా ఉండాలన్నమాట. ఆదివారం కంపల్సరీగా మనము కానుకలు అనేవి ఒక భాగం. దాంట్లో మనం కంపల్సరీగా మనకి కష్టించి పనిచేసిన దాంట్లో దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనము కంపల్సరీగా కానుకలుగా ఇవ్వచ్చు. అలాగే విధముగా దేవుడి కార్యక్రమంలో మనము ప్రతి దాంట్లో కూడా మన దాతృత్వాన్ని, మన చెయ్యిని కంపల్సరీగా ఉంచాలి. దాని ద్వారా మన ఆశీర్వాదం మనకి
అన్నమాట. మరి పని అవ్వాలంటే నువ్వు సమయాన్ని ఇస్తున్నావు, ఇక్కడ పని చేస్తున్నావు. మరి ఈ యొక్క దాతృత్వం లేకపోయింది అనుకోండి, పని విషయంలో మనం ఇంట్లో లేకపోయింది అనుకోండి, ధనాన్ని ఇవ్వలేకపోయినటువంటి పని జరుగుతుంది కదా. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ బిల్ కట్టుకోవాలా, ఇక్కడ అన్ని కట్టుకోవాలా, దేవుని కార్యం తిరుగుతున్నప్పుడు పాంప్లెట్స్ ఇవ్వాలా, ఆహారాన్ని పెట్టాలి వచ్చిన వారికి, వీటన్నింటిలో ఖర్చు ఉంటుందా ఉండదా? ఖర్చు ఉంటుంది. అంటే మన ఇంట్లో ఈ యొక్క దీన్ని కూడా మనము తెచ్చుకోవాలి. సమయాన్ని ఇవ్వాలి, మన యొక్క శక్తి ఇవ్వాలి, అలాగే మన యొక్క ధనాన్ని కూడా దేవుని విషయంలో ఖర్చు పెట్టాలి. అప్పుడు మనకి ఆశీర్వాదం అనేది కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. అలాగే 9వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుంటే, అదే కొరింథీయులకు పత్రిక 2వ కొరింథీ పత్రికలో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ ప్రేమకు. కాబట్టి పరిచర్య అన్నది కంపల్సరీగా ఇవి కూడా మనకి ఈ పరిచర్య సహవాసం రావాలా. సహవాసం ద్వారా మనం పరిచర్య అనేది సహకారంగా మనం ఉండాలి. ఆ సహకారంలో ఏడు వస్తాయి, సమయాన్ని మనం ఇవ్వాలి, శక్తి మనం ఖర్చు పెట్టాలి, అలాగే ధనాన్ని మనము దేవుని కోసం ఖర్చు పెట్టాలి. కుటుంబంలో ఏ విధంగా అయితే కుటుంబానికి సమయం ఇస్తున్నాం, మన శక్తిని మన బలాన్ని రోజంతా కష్టించి ఫలించి మన కష్టాన్ని కుటుంబానికి ఇస్తున్నాం. ఆ కష్టపడిన తర్వాత వచ్చే ధనాన్ని కుటుంబం కోసము ఖర్చు పెడతాం. అదే విధంగా సంఘం విషయంలో, దేవుడి పని విషయంలో కూడా మనం ఏం చేయాలా? సహవాసం అంటే సహవాసం సమయాన్ని ఇవ్వాలి దేవుడికి, అలాగే పరిచర్యలో మన యొక్క శక్తిని, మన పనిని మనం ఉపయోగించుకోవాలా. అలాగే సంఘం అభివృద్ధి చెందడానికి, ఆ కార్యక్రమాలు చేయడానికి మనము మన కష్టం చేతిలో మనకి దేవుడు అనుగ్రహించినంత శక్తి విషయంలో ఎంతవరకు అయితే మనం ఉన్నామో అంతవరకు దేవుడి పనులు మనము ఎంతే ఉంది, ఎంత ఇవ్వగలరు, ఏమనుకుంటారో అది పక్కన పెట్టి మనకు అనిపించింది కానుకలు అనేవి దేవుడు ఎంత ఇవ్వమని చెప్పాడో అంత ఇవ్వడము. మిగతా సంఘ పరిస్థితుల్లో మనకు అనిపించింది కంపల్సరిగా నేను దేవుని విషయంలో నేను ఇచ్చుట్లో ఉండాలి, సహవాసంలో ఉన్నాను, దేవుని పని చేస్తున్నాను, అలాగే దేవుని కార్యక్రమాలకు బాగా జరగాలంటే ఇచ్చుట్లో నేను నా ధనాన్ని సమకూర్చాలన్నది మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి ఒక ఆదివారం సమయంలో మనం సంఘంగా ఎలాగైతే ఉన్నామో ఆ సంఘంలో ఎట్టి విధంగా మనం ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తేనే సంఘం అనేది అభివృద్ధి చెందింది. ఒక్కరి పని కాదు, దేవుడు అందరికీ అప్పచెప్పిన పని. సమస్త సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే ముందు మనం బలపడుతూ, నేను బలపడుతూ, సంఘం బలపడాలా. సంఘం ద్వారా మనం యొక్క చుట్టువైపు ఉన్న ప్రతి వారికి సువార్త చాటాలా, అభివృద్ధి చెందాలి. అలా చేయాలంటే కంపల్సరిగా మనము ఈ 3 కూడా చేయాలి. ఎక్కువగా మనం ప్రతి ప్రాంతంలో ప్రతి ఆదివారము మనం కంపల్సరీ, అలాగే కాటేజ్ ప్రేయర్ రోకుటుంబ నాటిలో పాల్గొనాలి. అలాగే సంఘ కార్యక్రమం, వెడ్డింగ్ కార్యక్రమం, సువార్త కార్యక్రమం కానీ ఏదైనా సరే, బ్యాలెన్స్ కానీ, ఆహార మచ్చలు కానీ, లేకపోతే ఎవరికైనా హాస్పిటల్లో కానీ పరిచయం చేయడం కానీ, ఇది కూడా మనం ఈ పరిచయంలో మనం అందరం కూడా సహకారులుగా ఉండాలి. ఒక కుటుంబం అలాగే సహకారంగా మరి ఒకరితో అలాగే మనము సహకారులుగా మనం ఉండాలి. సహకారులు ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి సమయాన్ని ఆదివారం ఉంది, నాకేదో బీచ్కి వెళ్ళాలనుకుంటున్నా, లేదా వేరే కొన్ని డ్యూటీ ఉంది, లేదా ఫంక్షన్ ఉంది, వాటన్నింటినీ వదిలివేయాలి. నువ్వు సమర్పించుకుంటే కదా దేవుడికి ఇస్తాడు. నువ్వు సమర్పించుకుంటే కదా దేవుడు నువ్వు వెళ్తావు. దేవుడి కోసం ఎంత సృష్టి సమర్పించాడు, దేవుడి కోసం ఇంత సృష్టి సమర్పించాడు. దేవుడు ఏం సమర్పించడం? సమయాన్ని. సమయం మనకి ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. మరి దేవుడు మన సమయంలో పోతున్నాం, దేవుడు ఇచ్చిన దానికి మనం తిరిగి ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా శక్తిని మనం ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు కదా. రకాల భౌతికంగా బలపడడానికి ఆహారాన్ని, చక్కగా ఈ గాలి కనిపిస్తుంది కానీ మనకు ఆక్సిజన్, ఇంత పొల్యూషన్ ఉంటుంది కానీ ఆక్సిజన్ చక్కగా పీల్చుకొని బతుకుతున్నాం. అంతేనా? ఇంత సూర్యుడు మనకి ఎంత చక్కగా వెలుతురు, వెలుతురు లేకపోతే కొన్ని దినాలు మనం చచ్చిపోతుంది సార్. వెలుతురు లేకపోతే కరెంట్ వల్ల కొంతవల్ల బతుకుతాం, కానీ ఇవన్నీ లేకపోతే చీకటి ఉంటే చచ్చిపోతాం, గాలి లేకపోతే చచ్చిపోతాం. ఇక నీరు చక్కగా వర్షాలు పడుతున్నాయి, ఎంత సముద్రం నీరు ఉన్నా, ఎంత పొల్యూషన్ వాటర్ ఉన్నా సరే మనం చక్కగా తాగడానికి మంచి నీరు వస్తున్నాయి, చక్కగా తాగుతున్నాం. ఇవన్నీ దేవుడు ఇస్తున్నాం. కాబట్టి దేవుడికి ఎట్లా పోతున్నాం? దేవుడు ఇచ్చిందే దేవుడు. ఆ సమయాన్ని దేవుడు దేవుడికి వెళ్ళిపోతున్నాం. దేవుడి యొక్క శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, అది దేవుడికి వెళ్ళిపోతున్నాం. అది మరి
దాన్ని ఎవరు ఇస్తున్నారు? మనకు ఉద్యోగాలు ఎవరు ఇస్తున్నారు? మన పని చేయడానికి ఈ శక్తి ఇచ్చిన